ఎందుకించాడు ప్రపంచంలో? మనం వదిలేయడానికి ఇచ్చాడాయన? కాదు. వదలడానికి ఇవ్వలేదాయన. మన్ని తల్లి ఎంతో ప్రేమతో పిల్లలకి అన్నీ ఇస్తుంది. వాళ్ళు తింటి వాళ్ళు అనుభవిస్తే కదా ఆ తల్లికి సంతోషం, ఆ తండ్రికి సంతోషం. ఏవి వద్దు నాకని వదిలేసి నువ్విచ్చిన నాకు గిఫ్ట్ నచ్చలేదని జెప్పి అలా వెళ్ళిపోతే, వైరాగ్యం అని జెప్పి వెళ్ళిపోతే, ఆ తల్లి సంతోషిస్తుందా? తండ్రి సంతోషిస్తాడా? అదే రకంగా భగవంతుడు కూడా అన్నీ మన కోసం ఇచ్చాడు. దాన్ని మనం ఆనందించాలి. ఇది భగవంతుడు ఇచ్చాడు అని తెలుసుకోవాలి. దానికి మీకు చెప్తున్నాను. ఈశ్వరుని గురించి స్పష్టమైన నిర్వచనం ఏమైనా ఉందా? పరమాణువుని వర్ణించినంత స్పష్టంగా పరమాత్మను వర్ణించగలమా? సైంటిస్టులు పరమాణువు నుంచి మొదలెడతారు. అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది? ఆ పరమాణువు నుంచి మొదలు పెడతారు వాళ్ళు. అంటే అది వాళ్ళు పరిశీలన దృష్టితో చూసిన ఆ పరమాణువుని వర్ణించినట్టుగా మరి స్పష్టంగా మనం భగవంతుడిని వర్ణించగలమా? ఇల్లు చూసి ఇల్లాలని చూడమంటారు కదా. విశ్వేశ్వరుని గురించి విచారించే ముందు ఆయన సృష్టించిన విశాల విశ్వాన్ని విహంగ వీక్షణం చేద్దాం. విహంగ వీక్షణం అంటే అర్థం ఏమిటంటే, మీకు మామూలుగా మనం అన్ని విషయాల్ని అలా పైనుంచి చూడాలి. అంటే ఎప్పుడు నేను అనే భావనతో ఒక పరిమితం చేసుకుని చూడకుండా అసలు ఈ సృష్టి ఏమిటి ఎప్పుడు అండి. మామూలుగా మా ఆయన స్కూటర్ మీద తీసుకెళ్తున్నప్పుడు వెనకాల పెడుతూ ఉంటాను నేను. అప్పుడు నాకు ఈ ప్రపంచాన్ని మార్పుని చూస్తూ ఉంటే ఒకప్పుడు హైదరాబాద్ ఏమిటి, ఇప్పుడు హైదరాబాద్ ఏమిటి, ఇప్పుడు ఈ బిల్డింగ్లు అందరూ ఆశ్చర్యపోతారు. ఇది వరకు ఇలా లేదండి, ఇప్పుడు ఇలా ఉంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. దీనికి ఈ బిల్డింగ్లు కట్టడానికి ఎంతమంది ఇలాంటి కంపెనీలు రావడానికి ఈ ధనం సప్లై ఇవన్నీ తెలియని ఒక శక్తి నడిపిస్తోంది. తెలిసినట్టు కనిపిస్తున్నాయి, మీకు రీజన్స్ తీసుకుంటున్నారు, కానీ ఎంతమంది శ్రమ అది, ఎక్కడి నుంచి ఈ శక్తి వస్తుంది? హయ్యర్ భగవంతుడు అనే ఏదైతే అక్కడి నుంచి అన్ని వస్తున్నాయి. మనం చూస్తూనే ఉంటాం, మన పాత్ర అందులో చాలా చిన్నది, కానీ అన్నీ మారిపోతున్నాయి. అంతా ఒక మనకి చూస్తుంటే ఆశ్చర్యమయ్యేటట్టుగా సృష్టి నడిచిపోతుంది. దీన్ని మనం అలా పైనుంచి చూసి ఆశ్చర్యపోవా అండి? ఆశ్చర్యపోవాలి. ఆశ్చర్యపోకపోతేనే మనకి చెప్తున్నానే విహంగ వీక్షణం అంటే పైనుంచి చూసే ఆ దృష్టి రాలేదన్నమాట. కేవలం ఒక పరిమితమైన మన ఇల్లు, మన చుట్టాలు, మన సంసారం, అందులోనే కొట్టుమిట్టాడుతూ అదే అంతా ప్రపంచం అనుకుంటూ బావిలో కప్పలాగా ఇలా ఆలోచించిన నాళ్ళు భగవతత్వాన్ని